పచ్చి అబద్ధాలు ఈ విధంగా బడ్జెట్లో పెట్టుకోవడానికి తప్పు అనిపించట్లేదా మీకు అని అడుగుతున్నాం. ఇంకా ఎక్వాకల్చర్ అయితే ఎంత దుర్మార్గంగా అబద్ధాలు రాసుకున్నారంటే, ప్రధాన బడ్జెట్లో 850 కోట్లు ఖర్చు పెట్టామని, వ్యవసాయ బడ్జెట్లో 627 కోట్లు ఖర్చు పెట్టామని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఎక్వా జోన్ లేదు, నాన్ ఎక్వా జోన్ లేదు, రాష్ట్రంలో ఎక్కడ ఆక్వాకల్చర్ చేసినా విద్యుత్ యూనిట్కి ₹1.5 ఇస్తానని కదా చెప్పారు. మరి ఇవాళ ఎందుకు ఇవ్వట్లేదు? ఆక్వా జోన్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చివరి 2 సంవత్సరాలు తీసుకొచ్చిన విధంగా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకి మాత్రమే ₹1.5 ఇచ్చి మిగతా అందరికీ ఎందుకు ఎగ్గొట్టారు? మళ్ళీ ఇప్పుడు కాలయాపన చేయడం కోసం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో నమోదు చేసుకోవాలని, అప్సడాలో నమోదు చేసుకోవాలని రూల్స్ తీసుకొచ్చి రైతుల్ని ఆందోళనకు గురి చేస్తే, మొన్ననే రైతాంగం ఆక్వా రైతుల సమావేశం పెట్టుకుని ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని ఖండించిన విషయం మీకు తెలీదా? అబద్ధాలు ఎందుకు చెప్పాలి ఎన్నికల ముందు? చేయలేమంటే చేయలేమని చెప్పకుండా, చేతికి ఎముకే లేనట్టుగా నోటికి ఏమొస్తే అది చెప్పి ప్రజల్ని, అన్ని వర్గాల్ని తప్పుదారి పట్టించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా ప్రవర్తిస్తున్నారనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే. ఇది నాయుడు గారికి అలవాటే. ఎన్నికల ముందు చెప్పింది ఎన్నికల తర్వాత మర్చిపోతాడు. ఒక వ్యవసాయం కాదు, ఏది తీసుకున్నా అంతే. అసలు ఎన్ని అబద్ధాలంటే ఈ బడ్జెట్లో. పైగా చాలా చిత్రం, ఏదో హార్టికల్చర్ అనేది కొత్తగా వీళ్ళే కనిపెట్టినట్టు, హార్టికల్చర్కి పెద్ద ఊతం వీళ్ళే తీసుకొస్తున్నట్టుగా ప్రచారం మొదలుపెట్టేశారు. మేము అడుగుతున్నాం, హార్టికల్చర్కి ఎప్పుడు మేలు జరిగింది ఈ ఉమ్మడి రాష్ట్రంలో? పోని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా 2004 వరకు 1,02,000 హెక్టార్ల విస్తీర్ణంలో హార్టికల్చర్ ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ 2014కి 23,29,000 హెక్టార్లలో హార్టికల్చర్ వచ్చింది. ఆ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? ఎవరున్నారు? ఇవాళ ఏం చెప్తున్నారు ఈ విజనరీ గారు? బడ్జెట్లో చూస్తే ఒక చిత్రమైన పథకం కనిపించింది. ఏంటంటే అది రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంట. ఒక పక్కనేమో అప్పుల కోసం దేశం అంతా తిరుగుతున్నారు. ఎవడు అప్పిస్తే ఎంత వడ్డైనా పర్లేదని తెచ్చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికి సిగ్గు శరం లేకుండా తెగబడుతున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక పథకం పెట్టారు. దీంట్లో ఇది ఒక పెద్ద బాహుబలిలాగా ఒక స్టోరీ రాశారు బడ్జెట్లో. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ క్లబ్గా తీర్చిదిద్దడానికి 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ని ప్రైవేటు పెట్టుబడులు కేంద్ర సహకారంతో అమలు చేస్తామంట. దీంట్లో ప్రభుత్వ వాటా 30,000 కోట్లంట. పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో మందులు కొనడానికి డబ్బులు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పూర్తి చేయడానికి డబ్బులు లేవంటారు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? 30,000 కోట్లు చెప్పండి, ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరితో మీరు అనుసంధానం చేసేది? ఇన్ని అబద్ధాలా? పైగా బడ్జెట్లో. ఇంకా చిత్రం ఏంటంటే రైతు బజార్లను కూడా పీపీపీ మోడల్ అంట. అసలు ప్రైవేటు వ్యక్తుల మీద, ప్రైవేటు సంస్థల మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ప్రేమ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఎస్, రైతు బజార్ని పీపీపీ మోడల్లో తీసుకొస్తున్నారంట. ఇది ఘనత అని బడ్జెట్లో రాసుకున్నారు. ఇదిగో రాష్ట్రంలో విశాఖపట్నంలోని ఎంఈపీ కాలనీలోని, గోపాలపట్నం,
అదేవిధంగా విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పీపీపీ పద్ధతిలో అత్యాధునిక రైతు బజార్లని నిర్మిస్తున్నాం. ఆ రైతు బజార్లు ఎందుకు వచ్చినాయి? రైతుల ఉత్పత్తులు నేరుగా తెచ్చి కన్జ్యూమర్స్కి, వినియోగదారులకి అమ్ముకుంటే దళారుల వ్యవస్థ పోతుందని చెప్పి రైతు బజార్లు కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు రైతు బజార్లను కూడా తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారా? ఇంకేం మిగులుద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? ప్రైవేట్ వాళ్ళు లేని విధంగా ఏం చేస్తారు? ఇంత ప్రేమ ఏంటి మీ కార్పొరేట్ మీద? అంటే మీ చేత కాదన్నమాట. రైతు బజార్ల నిర్వహణ కూడా మీకు చేత కాదని మీ బడ్జెట్లో ఒప్పుకున్నారు. ఎంత తెగబడిపోతున్నారంటే ప్రైవేటు వాళ్ళకి దొరికినట్టు ఖర్చు పెట్టడానికి ఏది వదలకుండా. ఎందుకు ఇంత ప్రేమ మీ ప్రైవేటు వాళ్ళ మీద? ఒక పక్కన 99 పైసలకి భూములు ఇస్తారు, అందులో రాసుకుంటారు పెట్టుబడిదారులకి. గతంలో భయం వేసేదంట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారంట. దేశం మొత్తం మీద అత్యధికంగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంట. మీరు 99 పైసలకి ఎకరం ఇస్తానంటే ఎకరం 50 కోట్లు 100 కోట్లు ధర పలుకుతున్న దగ్గర ఎవడన్నా వస్తాడు? నల్ల కోట్లు వేసుకుని మీరు ఇచ్చే భూములు కొట్టేయడానికి మీ సొంత మనుషులు చాలామంది వస్తారు. పైగా నువ్వు 99 పైసలకి ఎకరం ఎందుకంటే ముఖ్యమైన మంత్రి ఒక ఆయన ఉన్నారు రాష్ట్రంలో, నారా లోకేష్ గారు. ఆయన ఏం చెప్తారు? మొత్తం 99 పైసలకి ఇస్తామని చెప్తాడు. బడ్జెట్లో ఇవాళ గౌరవ ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు సిగ్గు లేకుండా ఆ బడ్జెట్లోనే ఏం రాస్తున్నారంటే గూగుల్ డేటా సెంటర్ని నారా లోకేష్ గారు తీసుకొచ్చారని రాస్తారు. ఓ పక్కన గూగుల్, అదాని అందరూ ప్రకటన చేశారు. ఇది గత ప్రభుత్వ హయాంలో అదాని తీసుకొద్దాం అనుకున్నదే, వీళ్ళిద్దరికీ మధ్యలో ఒప్పందం ద్వారా దీని నిర్మాణం జరుగుతుంది. ఇదేం కొత్త సెంటర్ కాదు, గూగుల్ ఏం కాదు, అదాని ఇది ఒరిజినల్గా ఆ రోజు సెంటర్ అని. అయినా కూడా మీరు బడ్జెట్లో లోకేష్ గారికి జాకీ వేస్తారు. వేసి అసలు ఏదో రాశారు, చాలా రాశారు, దార్శనికత అన్నారు, ఇంకేదో అన్నారు. అంటే ఏంటంటే ఇవాళ లోకేష్ గారిని పొగడకపోతే మీ ప్రభుత్వంలో చాలా కష్టం అనే విషయం చెప్పకనే మీరే చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎలా నడుస్తుందో అందరికీ తెలుసు. అసలు ఈ బడ్జెట్ మొత్తం చూస్తే రైతు వెన్ను విరిచేటట్టుగా ఉంది, కానీ రైతుకు మద్దతు ఇచ్చేటట్టుగా ఎక్కడుంది? చాలా దురదృష్టకరమైన ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన అబద్ధం చెప్పకుండా